అంటే ఈరోజు సెషన్ ఒక అరగంట ఎక్కువ తీసుకునే సరే ఏం చేస్తానంటే ఆ కాన్సెప్ట్ ఒకటి కంప్లీట్ చేసేది. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది? వూప్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. జస్ట్ వన్ సెకండ్. వూప్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. దీంట్లో వూప్స్ అంటే ఏమని చెప్పానంటే ఓ అంటే ఆబ్జెక్ట్, ఓ అంటే ఓరియంటెడ్, పి అంటే ప్రోగ్రామింగ్, ఎస్ అంటే సిస్టమ్. అంటే ఆబ్జెక్ట్ చుట్టూరే ఒక ప్రోగ్రామింగ్ సిస్టాన్ని క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే హూప్స్ అని పిలుస్తారు అని చెప్తారు అనమాట. ఓకే, ఈ హూప్స్ అంటే ఏంటంటే ఈ హూప్స్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది 2 కీవర్డ్స్. ఒక దాన్ని ఏమంటారంటే క్లాస్ అని, మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఈ 2 కనుక తెలిస్తే మనం హూప్స్ అనే దాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ప్రీవియస్ సెషన్. ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే ఎనీథింగ్, అంటే దేనికైనా సరే యాట్రిబ్యూట్స్, ఫంక్షనాలిటీస్ కనుక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక రాస్తే దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అదే మన రియల్ వరల్డ్ సినారియోలో అయితే ఎనీథింగ్, దేనికైతే స్టేటు అలానే బిహేవియర్స్ ఉంటాయో అలాంటి వాటిని రియల్ వరల్డ్లో ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఏమంటారంటే వేటికైతే, అంటే మనం దేనికైతే యాట్రిబ్యూట్స్, ఫంక్షన్స్ని రాస్తామో దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారని చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఇది అర్థమైంది. అలానే క్లాస్ అంటే ఏమని చెప్పానంటే క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే బోలెడన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయవచ్చు అని చెప్పాను అనమాట. ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటిదంటే మనం ఒక క్లాస్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక బ్లూ ప్రింట్ అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లాస్లో డిఫైన్ చేసుకొని దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన రకాల్లో ఏం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు అనేసి చెప్పుకున్నాం. ఎలా అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉంది, అలాంటి ఇల్లు 1,00,000 కట్టాలంటే ఏం చేస్తాం, అదే ప్లాన్ ఉపయోగించి 1,00,000 ఇల్లులైనా సరే మనం కట్టవచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఈ క్లాస్ని ఉపయోగించి ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు అని చెప్పుకున్నాం. ఈ ఫైనల్గా లాస్ట్ ఏం చెప్పానంటే హూప్స్ అంటే ఏందో చెప్పాను. హూప్స్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే బ్లూ ప్రింట్ని ఏం చేసామో ఒక బ్లూ ప్రింట్ని ఉపయోగించుకొని ఏం చేసామో అంటే ఒక కోడ్ అనేది రాసుకుంటాం. ఆ కోడ్ని మరలా 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 బోలెడన్ని సార్లు రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే హూప్స్ అని పిలుస్తాం. అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాం, ఆ క్లాస్ని బోలెడన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి అదే కోడ్ని కనుక రీయూజ్ చేసుకున్నాం అనుకో దానిని ఏమంటారంటే వూప్స్ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం. ఈ వూప్స్ అనే కాన్సెప్ట్ చేయాలంటే ఎలా చేస్తారనేది మనం ఏం చేద్దామంటే రియల్ టైం సినారియోస్ ద్వారా చూద్దాం. అలా చేయాలంటే ఫస్ట్ నాకేం కావాలి, ఈ వూప్స్ అనే కాన్సెప్ట్ కావాలంటే ఫస్ట్ నాకు క్లాస్ అంటే ఏందో తెలియాలి. క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్, అంటే ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారని చెప్పారు. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారని చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ హూప్స్ అనేది కనుక మనం డూ చేయాలి అంటే హూప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకోవాలంటే ఒక డిఫైనింగ్ ఏ క్లాస్, ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తారనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఆ క్లాస్ని కనుక డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారంటే లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. కోడ్ ప్లేగ్రౌండ్లోకి నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. అంటే డిఫైన్ క్లాస్ అంటే నేను ఏం చేస్తున్నాను, క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. క్లాస్ని డిఫైన్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి నాన్న వసంత? డూ హ్యావ్ ఎనీ వే? ఫస్ట్ మనం ఏం చేయాలి, CLASS క్లాస్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, ఒక క్లాస్ నేమ్ అనేది పెట్టాలి. క్లాస్ నేమ్ అనేది మనం ఏం చేద్దామంటే బాటిల్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి బాటిల్ అని రాశాను. ఆ తర్వాత మనకి సింటాక్ ఏంటిది నాన్న హరివందన? కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, స్టాటిక్ ప్రాపర్టీస్ ఆ స్టాటిక్ అనేది ఏందో రాసుకున్నాం తర్వాత. సో నాకు ఇక్కడికి వచ్చి నేనేం చేయాలి, యాట్రిబ్యూట్స్ అనేవి రాయాలి, యాట్రిబ్యూట్స్ అనేవి ఇవ్వాలి. ఓకే డన్. ఆ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటిదంటే యాట్రిబ్యూట్స్ అంటే మీకు తెలియదు కదా, వీటిని ఏమంటారు, ఇంకా మళ్ళీ పదాలు రాయను అనమాట. స్టేట్ అంటారు కదా. స్టేట్ అంటే ఏంటంటే నేను ఒక బాటిల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను ఏం చేశానంటే కలర్ అని ఒక
ప్రాపర్టీ ఇచ్చేసేసి ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే వాల్యూ ప్లేస్లో నేను చేశాను రెడ్ అని ఇచ్చాను. ఓకే, అలానే మరొక ప్రాపర్టీ ఇచ్చాను హైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను. వాల్యూ తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే హైట్ ఈక్వల్ టు ఎంతని పెట్టానంటే 10 సెంటీమీటర్స్ అని పెట్టాను. అలానే నేను ఇంకోటి ఏం చేశానంటే కెపాసిటీ అంటే బాటిల్కి ఉన్న కెపాసిటీ ఎంతంటే 1 లీటర్ అని పెట్టుకున్నాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇలా రాయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. ఆ తర్వాత మనం ఏం రాయాలి బిహేవియర్స్ అంటే ఏమంటారు నార్మల్ భాషలో? ఫంక్షన్స్ అంటారు. అంటే ఆ ఫంక్షన్స్ రాయాలి. ఫంక్షన్ రాయాలంటే ఎలా రాయాలి? డిఎఫ్ అని రాసేసి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫంక్షన్ యొక్క నేమ్ పెట్టాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక బాటిల్కి సంబంధించినవి కాబట్టి బాటిల్ కొన్ని ఏదో డమ్మీ పేర్లు పెట్టుకుంటున్నాను. ఏం చేద్దాము? సెట్ క్యాప్ అనుకున్నాం. సెట్ క్యాప్ సెట్ చేయడం అనుకున్నాం. ఈ ఫంక్షన్ రాయాలంటే ఎలా రాస్తారంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి తర్వాత కాలన్ పెట్టేసి కిందకి వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను డబుల్ కోట్స్లో సెట్ క్యాప్ అని పెట్టాను. సెట్ క్యాప్ అని రాస్తాను. ఓకే డన్. ఆ తర్వాత ఇంకో ఫంక్షన్ కూడా ఇద్దాం. ఈ బాటిల్ని ఉపయోగించుకొని ఇంకా మనం ఏం చేయొచ్చు? ఇంకా కొన్ని ఏం చేయొచ్చు? ఫిల్ వాటర్ అనే ఒక ఫంక్షన్ రాస్తాను. ఇలా క్రియేట్ చేశాను. తర్వాత ఇట్లా కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాను అనమాట. ఆ ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే డిఎఫ్ అని రాసేసి ఫంక్షన్ నేమ్ పెట్టేస్తే రౌండ్ బ్రేస్ పెట్టి తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. ఇలా ఇస్తే వీటిని ఏమంటారంటే ఫంక్షన్స్ అని పిలుస్తారు. అంటే ఒక క్లాస్ రాసి క్లాస్ నేమ్ రాసి తర్వాత ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ని కనుక రాసామంటే ఇలా మనం ఏదైతే రాస్తామో దీన్ని ఏమంటారంటే క్లాస్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు అనమాట. అంటే క్లాస్ డిఫైన్ చేసినాక రన్ చేస్తే మనకి ఏమి అవుట్పుట్ రాదు. ఇలా క్లాస్ డిఫైన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ని డైరెక్ట్గా నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? ఫస్ట్ మనకి ఏం నేర్చుకున్నాం అంటే క్లాస్ డిఫైన్ చేయడం అనేది చెప్పాను అనమాట. కీవర్డ్స్ అన్ని మీకు అర్థమైనాయి కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాను. నెక్స్ట్ రెండోది ఏం నేర్చుకున్నా అంటే ఆబ్జెక్ట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారనేది మనకు తెలియాలన్నమాట. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? నా వసంత ఆబ్జెక్ట్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు? ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం కావాలంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే స్టేటు అండ్ బిహేవియర్ రెండు ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఆ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైనా ఉంది. ఓకే, బిహేవియర్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైనా ఉంది. ఈ రెండు కలిపి దేంట్లో ఉన్నాయి? ఏ మురళి? ఈ రెండు కలిపి ఏమి ఉన్నాయి? క్లాస్లో ఉన్నాయి. ఆబ్జెక్ట్ ని కనుక మనం డిఫైన్ చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే నాకు ప్రాపర్టీస్ ఉండాలి, ఫంక్షన్స్ ఉంటేనే కదా ఆబ్జెక్ట్ ఉండేది. సో ఇవన్నీ ఆల్రెడీ నేను డిఫైన్ చేసి పెట్టేశాను. వీటిని కనుక ఎలా వాడుకోవాలంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏదైతే రాసుకున్నామో క్లాస్ నేము, ఈ క్లాస్ నేమ్ని మనం ఏం చేసామంటే క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసి ఇక్కడ రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో ఇలా కనుక చేస్తే దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అని పిలుస్తారు. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలం ఏమైందంటే ఆబ్జెక్ట్ మనం ఏదైతే ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే కొన్ని ప్రాపర్టీస్ కొన్ని బిహేవియర్స్తో నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానని చెప్పాను అనమాట. వీటన్నిటిని పెట్టుకొని నేను ఏం చేశానంటే బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానంట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే కంప్యూటర్లోకి వెళ్ళేసి ఒక మెమరీ లొకేషన్లో స్టోరేజ్ అవుతుంది. ఆ డీటెయిల్స్ కనుక మనం తెచ్చుకోవాలంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఈ క్లాస్ ఇట్లా కొడితే నాకు ఎంటీ వస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి నాకు దాన్ని ఎప్పుడు కూడా ఈజీగా వదిలేయకూడదు అనమాట. దాన్ని మొత్తాన్ని ఏం చేయాలి? ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేసుకోవాలి. బాటిల్ 1 అంటే నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ కదా క్రియేట్ చేస్తాను, బాటిల్ ఆబ్జెక్ట్ కదా, బాటిల్ 1 అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ బాటిల్ 1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏ లొకేషన్లో క్రియేట్ అయిపోయిందంటే ఇక్కడ నువ్వు స్క్రీన్ మీద చూస్తున్నావు చూడు, ఈ లొకేషన్లో ఏమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. డీటెయిల్స్ బ్లూ ప్రింట్స్తో నేను ఏం చేశానంటే మరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎలా క్రియేట్ చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి చూడు,
ఈ మొత్తాన్ని కాపీ చేసేసి అవన్నీ కాపీలు ఎందుకులే మనకి. మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలనుకో, మళ్ళీ ఏం చేస్తామంటే బాటిల్ అని పెట్టి రౌండ్ బ్రేస్ పెట్టి ఇక్కడ జస్ట్ వేరియబుల్ నేమ్ మాత్రమే తీసేస్తాం అనమాట. వేరియబుల్ నేమ్ మాత్రమే మార్చేసేసి ఇక్కడ పెట్టేసాం అనుకో, ఏమవుతాయి అంటే పైన చెప్పిన క్లాసులు ఏవైతే ప్రాపర్టీస్ ఫంక్షన్స్ చెప్పామో అదే ఫంక్షన్స్తో నాకేమైందంటే మరొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఇక్కడ ఉందన్నమాట, దాని డీటెయిల్స్ మొత్తం కూడా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక 100 ఏ ప్రాపర్టీస్ ఏ బిహేవియర్స్తో 100 ఆబ్జెక్ట్స్ కనుక డిజైన్ చేయాలనుకో ఏం చేస్తామంటే సింపుల్ బాటిల్ అని పెట్టేసి మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేస్ పెట్టి ఆ మొత్తాన్ని ఒక వేరియబుల్లో తీసుకున్న ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. వెంటనే నాకేమైంది, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం ఎన్ని రకాలైన సరే మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఎలా క్రియేట్ చేస్తాము, ఒక క్లాస్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే దాన్ని ఏం చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఆ 2 ఆబ్జెక్ట్స్ని దేంతో క్రియేట్ చేశాను, ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని నేను ఏం చేసుకున్నాను, రీయూజ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏమైంది, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయింది. అంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్, అంటే మనం ఒక కోడ్ని రీయూజబుల్ చేసుకోవడం ద్వారా ఆబ్జెక్ట్స్ కనుక క్రియేట్ చేసామనుకోండి దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే మనం ఇక్కడ డీల్ చేసిన సంఘటన ఏంటంటే ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసామని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు కదా. మురళి, డూ యూ హ్యావ్? ఓకేనా. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేసామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. అలా మనం ఏం చేసాము, ఒక బ్లూ ప్రింట్ కనుక ఉంది అంటే మనం 10 బాటిల్స్ కనుక క్రియేట్ చేయాలనుకో 10 బాటిల్స్ని కూడా క్రియేట్ చేయడం ఈజీనా కాదా? ఓకే డన్. ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. అలా 10 క్రియేట్ చేయాలంటే 10 కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు కదా. ఇలా క్రియేట్ చేయడం అనేది మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఇప్పుడు ఏం చేసామంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్లో ఏమేమి డేటా ఉంది అనే వాటిని గురించి మనం చూద్దాం అనమాట. వాటిని కనుక చూడాలి అనుకో ఎలా చూస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడము గురించి మాత్రమే నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాక నాకు ఏమొచ్చిందంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఏమున్నాయో చూద్దాం అనుకున్నాను అనమాట. ఆ ప్రాపర్టీస్ ఏమున్నాయి, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ లోపల ఏమున్నాయి అంటే ఒక ఆబ్జెక్ట్ అంటే మా వసంత అనే అమ్మాయి చెప్పింది కదా, ఎనీథింగ్ హ్యావింగ్ స్టేట్ అండ్ బిహేవియర్ దట్ ఈస్ కాల్ ఆబ్జెక్ట్ అని చెప్పింది కదా. ఓకే నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నాన్న వసంత అని చెప్పాను అనమాట. క్రియేట్ చేశాను అనగానే ఓకే సార్ అని అంది. సరే నా దాంట్లో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి అనేది అడిగాను అనమాట. అంటే స్టేట్ అంటే ఏంటిది, ప్రాపర్టీ, దానికి ఒక వాల్యూ ఇస్తాన్ని స్టేట్ అంటారు. అంటే నేను ఇప్పుడు హైట్, కలర్ అనే ఒక ప్రాపర్టీ చెప్పాను. అది ఏ కలర్ తీసుకున్నాను, నేను తీసుకున్న ఆబ్జెక్ట్లో ఏ కలర్ అనేది తీసుకున్నాను, దాని హైట్ ఎంత తీసుకున్నాను, దాని కెపాసిటీ ఎంత తీసుకున్నానని ఈ ప్రాపర్టీస్ తెలుసుకోవాలనుకున్నాను. అవి గనక తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే డన్. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే వీటిలో ఒకదాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే డన్. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లోని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ ఏమేమి ఫిలప్ చేసాము అనేది కనుక మనం తెలుసుకోవాలంటే ఒక మెథడ్ని ఫాలో అవుతారన్నమాట. ఆ మెథడ్ ఏంటిదంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ప్రింట్ అని రాసేసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. మనం ఏ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ చూద్దాం అనుకుంటుంది, బాటిల్ 1 అనే ఆబ్జెక్ట్లో ఉన్న డీటెయిల్స్ చూద్దాం అనుకున్నాం. అందుకని ఆబ్జెక్ట్ నేమ్ చెప్పి తర్వాత డాట్ పెట్టేసి దానిలో ఏ ప్రాపర్టీని చూద్దాం అనుకున్నాం, దానిలో మనం ఏం చేస్తాము ప్రాపర్టీస్ ఇచ్చాం కదా, కలర్ అనేది ఏ కలర్ ఇచ్చామనేది చూద్దాం అనుకున్నాను. అందుకని కలర్ అని ప్రాపర్టీ చెప్పేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే కలర్ ఇచ్చామో ఆబ్జెక్ట్కి ఇచ్చిన కలర్ అనే ప్రాపర్టీ ఏం తీసుకున్నాం అనేది మనకు తెలిసిపోయింది అనమాట. అలానే మనం దీనిలో ఉన్న ఏదో ఒక ప్రాపర్టీ రాసేసాయి. ఏం రాసేద్దామంటే బాటిల్ 1 అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కెపాసిటీ అని రాశాను. కెపాసిటీ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను.
ఇప్పుడు నాకేమేమి అంటే ఏమి ఇచ్చానంటే 1 అనేది ఇచ్చానని నాకు అర్థమైపోయింది. ఓకే అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్ని డిఫైన్ చేశాం కదా, ఆ డిఫైన్ చేసిన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఉపయోగించి ఏం చేస్తారంటే ఆ బ్లూ ప్రింట్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇలా ఒక కోడ్ని ఉపయోగించి మనం ఎన్నైనా సరే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడాన్ని హూప్స్ అంటారు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాం కాబట్టి ఆబ్జెక్ట్ లోపల ఏమేమి డేటా ఉంది అనేది మనం తెలుసుకోవాలి అనుకో, ఆ డేటా తెలుసుకోవాలంటే మన ప్రాపర్టీస్కి సంబంధించిన డేటాని తెలుసుకోవాలంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ చెప్పేసి అక్కడ ప్రాపర్టీ కనుక ఇచ్చి చూస్తే ఏం చేస్తాయంటే స్టేట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఈజీగా స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, అలానే ఇప్పుడు నేనేం చేశాను, పైన ఉన్న ప్రాపర్టీస్ని చూడడం నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేద్దాం, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ఫంక్షన్ అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, నా ఆబ్జెక్ట్ నేనే ఒక బాటిల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. దానిలో ఉన్న ప్రాపర్టీస్ని చూడాలంటే ఎలా నాకు అర్థమైందిరా నవీన్. అలానే ఫంక్షన్స్ కూడా మనం చూడాలనుకో అది ఎలా చూస్తారనేది ఒకసారి చూద్దాం. ఫంక్షన్స్ అనేవి చూడాలంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వరు అనమాట. ఎలా ఇస్తారంటే ఒక్కసారి చూద్దాం. ఎలా ఇస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని చూడాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ అనేది చెప్పేసి తర్వాత డాట్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఫిల్ వాటర్ అనే ఫంక్షన్ నేమ్లో ఉన్న డేటాని చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఫిల్ వాటర్ అని ఏం చేశానంటే ఫంక్షన్ నేమ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి మన ప్లేయర్ ఏమైనా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫంక్షనాలిటీస్ యొక్క వాల్యూస్ని చూడొచ్చు అనమాట. ఏంటిది, ఇక్కడ నేను ఏ ఫంక్షన్ ఈ ఫిల్ వాటర్ అనే ఫంక్షన్లో ఉన్న డేటా చూద్దాం అనుకున్నాను, ఏమి ఇచ్చాను అనేది. అది చూడాలంటే మనం ఎలా రాస్తారంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసేసి మనం ఏం చేసామంటే ఏ ఫంక్షన్లో ఉన్న డేటాని అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ కాల్ అనేది చేయాలన్నమాట. చేస్తే నాకు ఏమైందంటే డేటా అనేది షోన్ అయ్యింది. ఆ డేటా షోన్ అయ్యేటప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఒక ఎర్రర్ వచ్చింది. బాటిల్ ఫిల్ వాటర్ అంటే బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నావు కదా, ఆబ్జెక్ట్లో నువ్వేం చేసావు ఫిల్ వాటర్ అనే ఫంక్షన్లో నువ్వేం చేసావంటే టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, దాంట్లోకి నువ్వేమి ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయలేదురా, అందువల్ల నీకేమైందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకని వచ్చిందంటే ఆల్రెడీ నువ్వు దాంట్లో ఏదో పాస్ చేసావు, బట్ నాకైతే ఏమీ చూపించట్లేదు. ఆ ఆర్గ్యుమెంట్ని సరిగా పాస్ చేయగలిగితే ఆ ఫంక్షన్లో ఉన్న డేటాని నేను షోన్ చేయగలను అని చెప్పింది అనమాట. ఎవరిది ఈ ఆబ్జెక్టు, మన ఆబ్జెక్టే కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలంటే అందరూ కూడా ఏం చేస్తారంటే మన డేటాదే కాబట్టి మనం చూస్తుంది ఇక్కడ సెల్ఫ్ అనేది పెట్టడం అనేది చేస్తారు. సెల్ఫ్ అనేది పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకోండి, అప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో ఆ ఫంక్షన్ లోపల ఉన్న డేటా అనేది మనం ఏం చేయొచ్చు అంటే చూడవచ్చు అనమాట. ఇలా చూడడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇట్లా మనం ఏం చేసాం, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్లో డేటా ఏముంది, ఫంక్షన్ లోపల డేటా ఏముంది అనేది కనుక మనం చూడాలి అంటే ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఉన్న డీటెయిల్స్ని చెక్ చేయాలంటే ఈ మెథడ్స్ అనేవి ఫాలో అవుతారు. ఇక్కడ దాకా బాగా అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే మరొక కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకున్నాం. ఓకే, జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని మెథడ్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ లోపలికి ఏమీ పాస్ చేయలేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లోపలికి నేను ఏం పాస్ చేయకపోయినా కానీ నాకేమైందంటే మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు పైథాన్లో మనం ఏం చెప్పామంటే ఒక ఆర్గ్యుమెంట్ కనుక ఇచ్చామంటే ఆ ఆర్గ్యుమెంట్కి మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది పాస్ చేయాలి. అలా పాస్ చేసినప్పుడు మాత్రమే ఏమైందంటే అక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పుకున్నాం అనమాట. బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్ ఇచ్చానే కానీ దాంట్లోకి వాల్యూస్ ఏమి నేను పాస్ చేయలేదు అనమాట. పాస్ చేయకపోయినా కానీ నాకు అక్కడ ఫంక్షన్ కాల్ అనేది జరిగిపోయింది అనమాట. అలా ఎందుకు జరిగింది అంటే నాకు ఇక్కడే ఒక కాన్సెప్ట్ అనేది బయటకు వచ్చింది అనమాట. ఏంటిదంటే మనకు పైథాన్లో ఏముంటుందంటే ఇలా ఒక క్లాస్ని కనుక మనం డిఫైన్ చేసామంటే ఆ క్లాస్ని కనుక ఫంక్షన్ కాల్ చేసినా కానీ ఏమవుతుందంటే మనం ఎలాంటి వాల్యూస్ని పాస్ చేయకుండానే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే పైథాను ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న డేటాలో నుండి కొన్ని డిఫాల్ట్గా వాల్యూస్ని పాస్ చేసేసి అక్కడ ఫంక్షన్ కాల్ జరిగేటట్లు చేస్తుంది అనమాట.
ఇలా చేయడాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారనమాట. అంటే కన్స్ట్రక్టర్ అనే ఒక మెథడ్ సహాయంతో ఏం చేస్తుందంటే పైథాను ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని పాస్ చేసేసి ఇక్కడ మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఫంక్షన్స్ రాస్తామో ఆ ఫంక్షన్స్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఎంటర్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ పాస్ చేయకపోతే ఏమైందంటే ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని పాస్ చేసి అక్కడ ఉన్న ఫంక్షన్స్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నేను ఇక్కడ ఏం చేశాను, ఫిల్ వాటర్ని మాత్రమే కాల్ చేశాను. నాకేమైంది, ఫిల్ వాటర్ అని కాల్ చేస్తే అప్పుడు నేను ఏం వాల్యూ ఇవ్వకపోయినా కానీ నాకు ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఏం చేయలేదు, సెట్ క్యాప్ అనే ఫంక్షన్ కాల్ చేయకుండా నేను ఇక్కడ ఏం చేశాను అంటే సెల్ఫ్ అని జస్ట్ ఇచ్చేసి చూసాను ఏమైందో చూద్దాం. జస్ట్ నేను అక్కడ ఏం వాల్యూ పాస్ చేయలేదు. నేను దేన్ని కాల్ చేశాను, ఫిల్ వాటర్ అనే దాన్ని కాల్ చేశాను. కాల్ చేస్తే నాకేమైంది, ఫిల్ వాటరే వచ్చేసింది. సెట్ క్యాప్ అనేది కాల్ చేయకపోతే నాకు సెట్ క్యాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కానీ మనకి ఏముంటుందంటే పైథాన్లో ఒక మెథడ్ ఉందన్నమాట. అదేంటిది అంటే కన్స్ట్రక్టర్ అంటారనమాట. అంటే ఇలా చేయడానికి ఏం చేస్తుందంటే పైథాను ఒక కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు దాని లోపలికి ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వాల్యూస్ అనే దాన్ని పాస్ చేయడం చేస్తుంది. ఇలా ఏం చేస్తుందంటే ఇలా పాస్ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ కాల్ జరిగేటట్లు కన్స్ట్రక్ట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అందుకని దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్స్ అంటారనమాట. అంటే ఇక్కడ రాసిన వాటిని ఏమంటారంటే కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్స్ని వదిలి ఏం చేస్తారంటే కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేసి వాటి ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలా డైరెక్ట్గా ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేయరనమాట. ఇలా క్రియేట్ చేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేసి ఆ కన్స్ట్రక్టర్స్ సహాయంతో ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ రాయడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఎందువల్ల ఏంది అనేది ముందలకు వెళ్ళే కొందుకు మనమే తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా అంటే క్లాస్ డిఫైన్ చేయడం నేర్పాను, ఆబ్జెక్ట్ని ఎందుకు డిఫైన్ చేస్తారని నేర్పాను, ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చెప్పాను, అలానే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని చూడాలంటే ఎలా చూస్తారో చెప్పాను, అలానే ఆబ్జెక్ట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని కనుక మనం చూడాలంటే ఎలా చూస్తారు అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే మరొక కాన్సెప్ట్ అనేది దాన్ని పిక్చర్లోకి తెచ్చుకున్నాను అనమాట. ఏంటిది అంటే ఇక్కడే నాకు ఒక మెథడ్ అనేది కావాలన్నమాట. ఆ మెథడ్ కోసం ఏం చేశానంటే రియల్ వరల్డ్ సినారియో నేర్చుకున్నాను. ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నాకు ఇదే డేటాతో నాకు 2 బాటిల్స్ క్రియేట్ చేయండి సార్ అని చెప్పింది. ఒకటి ఏం కావాలంటే రెడ్ బాటిల్ కావాలి సార్, ఒకటేమన్నా పింక్ బాటిల్ కావాలి సార్ అని చెప్పింది అనమాట. ఓకే, అలానే అనేసి నేను ఏం చేశానంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఆర్డర్ వచ్చినాయి అనమాట 2 బాటిల్స్ క్రియేట్ చేయమని. అందుకని 2 బాటిల్స్ కోసం నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరిని పిలవలేను కదా. అందుకోసం నేను ఏం చేశాను అంటే 2 బాటిల్స్ కనుక క్రియేట్ చేయాలనుకో, అప్పుడు 2 ఆబ్జెక్ట్స్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తామంటే సేమ్ అక్కడ మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్ ఏదైతే చెప్పామో ఆ క్లాస్ నేమ్ చెప్పి రౌండ్ బ్రేసెస్ పెట్టేసామనుకో ఆ మొత్తాన్ని కూడా ఒక యూనిక్ వేరియబుల్ నేమ్తో కనుక స్టోర్ చేసుకొని కనుక వాల్యూని కనుక రన్ చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏ ప్రాపర్టీస్తో క్రియేట్ అవుతాయి అంటే 2 ఆబ్జెక్ట్స్ ఇక్కడ నేను ఏవైతే ప్రాపర్టీస్ ఇక్కడ ఏవైతే ఫంక్షనాలిటీస్ ఇచ్చానో ఆ ఫంక్షనాలిటీస్లో నాకు ఏమైందంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసారనుకో ఫస్ట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన లొకేషన్ ఇది అనమాట, సెకండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన లొకేషన్ ఇది అనమాట. ఇలా నాకేమైందంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. ఓకే, ఆ 2 ఆబ్జెక్ట్స్లో కూడా నేను ఏం చేద్దామంటే ఒకటి రెడ్ కలర్లో ఉండాలి, రెండోది ఏం చేశానంటే వేరే కలర్లోకి ఉండాలి అని చెప్పుకున్నాను అనమాట. అంటే వేరే కలర్ లోపల కనుక వేరే ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఎలా క్రియేట్ చేస్తారంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేసేసి ఇప్పుడు నాకేమొస్తుంది, మొదటి ఆబ్జెక్ట్ కూడా నాకు రెడ్ కలర్తోనే వస్తుంది, రెండో ఆబ్జెక్ట్ కూడా నాకేమొస్తుందంటే రెడ్ కలర్తోనే వస్తుంది. నేను ఇక్కడ వాల్యూస్ని కనుక మార్చాలి అనుకో అప్పుడు నేను ఎలా మారుస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి డబల్ కోట్స్ పెట్టుకొని నాకేం కావాలంటే పింక్ కలర్ కావాలనుకున్నాను, పింక్ అని పెట్టాను. పింక్ అని పెట్టేసేసి నేను రన్ చేశాను, ఏమైద్దో చూద్దాం. పింక్ అని పెట్టానుకో అప్పుడు నాకేం వస్తుందంటే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే దెన్ అంటే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ప్రాపర్టీస్తో కనుక ఆబ్జెక్ట్ని కనుక మనం డిఫైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక మెథడ్ అనేది నేర్చుకోవాలన్నమాట.
ఏ మెథడ్ అంటే ఇక్కడే మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఏంటిదంటే డిఫాల్ట్ మెథడ్. అంటే కన్స్ట్రక్టర్ అనే ఒక మెథడ్ సహాయంతో ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ అనే ఒక మెథడ్ సహాయంతో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే ఒక మెథడ్ సహాయంతో ఏం చేస్తామంటే మనకి కావాల్సిన ప్రాపర్టీస్తో మనం ఏం చేయొచ్చు అంటే మన ఆబ్జెక్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కదా, మన టేస్ట్కి తగ్గట్లు మన బ్లూ ప్రింట్ని కనుక అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ డిఫాల్ట్ అనేది పక్కన వదిలేస్తే కన్స్ట్రక్టర్ అనే ఒక మెకానిజం యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనకు కావాల్సిన కలర్స్ని ఏం చేస్తారంటే ఏ కలర్ కావాలంటే మన ఆబ్జెక్ట్కి ఏ కలర్ ఏ కెపాసిటీ అంటే ఏ ప్రాపర్టీస్ అయితే మనం ఎంచుకున్నామో అదే ప్రాపర్టీస్కి తగ్గట్లు మన ఆబ్జెక్ట్ని కనుక డిఫైన్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకేనా, అలా చేయాలి అంటే ఒక కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తారనేది ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, క్రియేట్ కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తాను అంటే కామెంట్ చేశాను. ఓకేనా. ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది మురళి? సింటాక్ ఏంటిది? into column print constructor అని రాస్తామంటే ఎప్పుడైనా సరే ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ కనుక క్రియేట్ చేస్తామంటే దాంట్లో మనం ఏం చేయాలి, మన డేటాని పాస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి చెప్పను. ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ ప్లేస్లో సెల్ఫ్ అని పెట్టుకోవడం అనేది చేయాలి. పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ని కాల్ చేసింది, ఫిల్ వాటర్ అనేది కాల్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఇది ఒక్కటే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫంక్షన్ కాల్. నాకేం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగిందంటే చూడు, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఒకటైనా వచ్చింది, తర్వాత ఇక్కడ ఇంకో కన్స్ట్రక్టర్ అని వచ్చింది, తర్వాత ఫిల్ వాటర్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకని ఈ కన్స్ట్రక్టర్ అనే దాన్ని నేను కాల్ చేయలేదు. ఇందాక కూడా నేను సెల్ఫ్ అని పెట్టగలను, నాకు సెట్ క్యాప్ అనేది కూడా రావాలి కదా అవుట్పుట్లో. కానీ నాకేమొచ్చిందంటే ఫిల్ వాటర్ అనేది మాత్రమే అవుట్పుట్లో వచ్చేసింది. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తే ఆ ఫంక్షన్లో నేను ఏం చేయకుండా నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న మ్యాటర్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయింది. బట్ నేను ఏంది ఫంక్షన్ కాల్ ఏది చేస్తే అదే డేటా రావాలి, కానీ నాకేమైందంటే ఆటోమేటిక్గా నాకేమైందంటే ఇక్కడ 2 సార్లు వచ్చిందనమాట. ఎందువల్ల అలా వచ్చిందంటే ఇదిగో మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే డిఫాల్ట్ అంటే మనం ఎలాంటి వాల్యూస్ని పాస్ చేయకుండానే ఏమైందంటే ఆటోమేటిక్గా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో అన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి వాటి సహాయంతో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే అన్నిటిలో కనుక ఒకే డీటెయిల్స్తో కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ని చాలా తక్కువగా వాడతాం అనమాట. మనం అందరం వాడేది ఏంటి అంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. దాన్ని ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. కన్స్ట్రక్టర్ అంటే అర్థమైందా? ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ కన్స్ట్రక్టర్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా. ఈ ఫంక్షన్ కాల్ కూడా తీసుకుంటున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మాత్రం ఎంచుకున్నాను. ఓకే, నేను ఇక్కడ ఏం వాల్యూస్ పాస్ చేయలేదు చూడండి. ఇక నేను ఫంక్షన్ కాల్ కూడా చేయలేదు అనమాట. నేను ఏమీ పాస్ చేయలేదు, ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రం ఇచ్చాను, రన్ చేశాను. ఏమైందో చూడండి, నాకు కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయింది. మామూలుగా నేనేం కావాలి, ఫంక్షన్స్ అనేవి కాల్ అవ్వాలి అనుకుని నేనేం చేయాలి, అక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి డాట్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ చెప్తే మాత్రమే ఏమైందంటే ఆ ఫంక్షన్ అనేది కాల్ అయింది. కానీ నాకేమైందో చూడు, ఆటోమేటిక్గా ఏమైందంటే ఏ వాల్యూ నేను పాస్ చేయకపోయినా కానీ నాకేమైందంటే ఇక్కడ నాకేమైందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట.
అంటే మనం ఏం చేస్తామంటే ఎలాంటి వాల్యూస్ పాస్ చేయకుండా నాకు ఏమైందంటే ఈ ఫంక్షన్స్ అనేవి కాల్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఏం జరిగిందంటే బ్యాక్ ఎండ్లో పైథాన్ అనేది ఏం చేస్తుందంటే మనం ఒక కన్స్ట్రక్టర్ని కనుక క్రియేట్ చేసేసామంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా దాంట్లోకి వాల్యూస్ని పాస్ చేసేసి అక్కడ ఉన్న కోడ్ని ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే ఎగ్జిక్యూట్ చేసి పడేసిద్ది అంట. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఇలా కనుక క్రియేట్ చేస్తే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది, మనం ఇప్పుడు నేను ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆబ్జెక్ట్లో నాకు ఏముందంటే కలర్ చూద్దాం అనుకున్నాను. నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ కలర్ అనేది చూద్దాం అనుకున్నాను. ఆబ్జెక్ట్ కలర్ ఏముంది అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, వసంత ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేశాను, మనం ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ చెప్పేసి డాట్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేసాము, కలర్ అనే ప్రాపర్టీ పెట్టేసి చూస్తే నాకు ఏమైందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల ఏ కలర్ ఉంది అనేది కనపడింది. అది రెడ్ కలర్ అంట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్కి నేను ఏ కలర్ వేసేసాను, రెడ్ కలర్ అనేది ఇచ్చాను. కానీ నాకు వసంత మధ్యలో వచ్చి సార్ రెడ్ కలర్ మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి సార్, వేరే కలర్ అనేది చేయమన్నాడు సార్, మేనేజర్ ఎలా చేస్తారో చెప్పండి సార్ అన్నమాట. ఓకే డన్. అంటే మనం ఏవైతే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చుకున్నామో ఆ ప్రాపర్టీస్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన విధానంలో కనుక ఆబ్జెక్ట్లో చేంజెస్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే యూజ్ చేస్తారు. ఏ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి చేస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే కామా పెట్టేసేసి ఏ ప్రాపర్టీస్ని అయితే మనం అప్లై చేద్దాం అనుకుంటున్నాం మన ఆబ్జెక్ట్కి, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఆ బ్లూ ప్రింట్లో ఉన్న అన్నీ కాకుండా నాకు కొన్ని సపరేట్ ప్రాపర్టీస్తో నేను ఏం చేద్దాం అంటే ఆ బ్లూ ప్రింట్లో ఉన్న డేటానే వాడదాము. బట్ కాకపోతే ఏం చేద్దాం అంటే కొన్ని సపరేట్ చేంజెస్తో నా ఆబ్జెక్ట్ అనే వాటిని క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీని పక్కన కామా పెట్టేసి ఏ ప్రాపర్టీస్ని అయితే మనం మార్చుకుందాం అనుకుంటున్నాం బ్లూ ప్రింట్లో ఆ ప్రాపర్టీస్ యొక్క నేమ్స్ అనేవి ఇక్కడ రాయాలి. కలర్ అనే ప్రాపర్టీ ఒకటి మారుద్దాం అనుకుంటున్నాను. రెండోది ఏం చేద్దాం, కెపాసిటీ అనేది ప్రాపర్టీ మారుద్దాం అనుకుని ఆ రెండింటిని ఇక్కడ రాసేసాను. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా రాసేయగల నాకు కంప్లీట్ అయిపోదు అనమాట. వెంటనే ఇది ఏం చేయాలంటే సెల్ఫ్ డాట్ ఒక ప్రాపర్టీని తీసుకోవాలి. మనం ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, కలర్ అనే ప్రాపర్టీ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్ డాట్ కలర్ అనే ప్రాపర్టీని నేను ఏం తీసుకోవాలంటే కలర్ అంటే కలర్ అనే ప్రాపర్టీస్ నా దగ్గర ఉన్న డేటాలో కలర్ అనే డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ కలర్ అనే వాల్యూతో నేను ఏం చేస్తున్నానంటే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేయాలంటే మళ్ళీ సెల్ఫ్ అని పెట్టేసి రెండవ ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చెప్పాలంటే సెల్ఫ్ అని చెప్పేసి కెపాసిటీ అంటే కెపాసిటీ అనే దాన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి కెపాసిటీ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి కెపాసిటీ అని ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్లో సీక్వెన్స్లో మనం ఇవ్వాలి. ఫస్ట్ కలర్ కదా, కలర్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాము, పింక్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను, పింక్ అని ఇచ్చాను. తర్వాత మనం ఏం చేయాలంటే కామా పెట్టేసి తర్వాత ఏముండాలి సీక్వెన్స్లో కెపాసిటీ కాబట్టి ఎంత ఉంచుదాం అనుకున్నాం, కెపాసిటీ ఒక 5 లీటర్స్ ఉంచుదాం అనుకున్నాం, 5 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను జస్ట్ ఇలా ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకోండి, వెంటనే నాకు ఏమైందంటే మనం ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్లో మనకి ఏమవుతుందంటే మనం సెకండ్ ఆబ్జెక్ట్లో కనుక చేంజ్ చేద్దాం అనుకున్నాం అనుకో, రెడ్ కాకుండా వేరేది, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే కాల్ చేయడం ద్వారా ఏమైంది అంటే మనం ఏవైతే ప్రాపర్టీస్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఇలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే దాని సహాయంతో ఏం చేస్తారంటే ఇలా చేంజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేంజ్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనేవి చెప్పుకునేటప్పుడు ఇంకొన్ని కీవర్డ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఏదైతే క్లాస్ డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ రాస్తాం చూడండి, వీటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏవైతే రాస్తామో ఇక్కడ రాసే వాటన్నిటిని కూడా ఏమంటారంటే ఇక్కడ రాసే ఫంక్షన్స్ ఏమంటారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారని చెప్పాను అనమాట.
అంటే స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏవైతే ఇస్తామో ఇవన్నీ కూడా నాకు ఎలా ఉంటాయి అంటే ఫిక్స్డ్గా ఉండేవి మాత్రమే తీసుకుంటాను అనమాట. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం అక్కడ యాట్రిబ్యూట్స్ అనేవి పాస్ చేస్తాం కదా, ఆ యాట్రిబ్యూట్స్ అనేవి నాకు ఎలా ఉండాలంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకో, వాటన్నిటికి కూడా ఏముండాలంటే కామన్గా ఉండే థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ అన్నిటిని మాత్రమే ఎక్కడ రాస్తారంటే జస్ట్ స్టాటిక్ వేరియబుల్స్ అనేసి అక్కడ రాయడం అనేది చేస్తారనమాట. వేటిలో అయితే ఆబ్జెక్ట్లో చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ అన్నిటిని కూడా ఎక్కడ రాస్తారంటే ఇక్కడ ఇక్కడ రాస్తారన్నమాట. వీటిలో రాస్తారు. వీటిని ఏమంటారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఏం చేశారంటే నవీన్ అనే అబ్బాయి బెంజ్ కంపెనీ అనేది స్టార్ట్ చేశారనమాట. వాడు ఏం చేశాడంటే ఒక 20-30 రకాల కార్లు, న్యూ కార్లు అనే వాటిని లాంచ్ చేశాడు. లాంచ్ చేసిన ప్రతిదానికి కూడా ఏమైంది, ఫోన్లు సైజులు అవన్నీ మారుతూనే ఉంటాయి కాబట్టి అన్నిటికి కూడా ఒకటే నేమ్ ఉంటుంది కదా, ఏంటిది బెంజ్ కారు. నవీన్ ఏ కంపెనీ అయితే పెట్టాడో ఆ కంపెనీ నేమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందా లేదా అంటే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్ కూడా కామన్గా ఒకే నేమ్ కనుక అప్లై చేయాలి అంటే ఒకటే అన్నిట్లో కూడా కామన్గా అన్నిట్లో కూడా ఒకటే కనుక ఫిక్స్డ్గా ఉండాలి అంటే అలా ఫిక్స్డ్గా ఉండాలి అంటే ఎక్కడ రాస్తారంటే ఈ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి రాయకూడదు అనమాట. ఫిక్స్డ్గా ఉండే డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఎక్కడ రాస్తారంటే ఇక్కడ మాత్రమే రాస్తారనమాట. అది ఏంటిదంటే కంపెనీ నేమ్ అని రాసుకున్నాను. కంపెనీ నేమ్ నేను ఏం రాశానంటే మనం బాటిల్ కదా కిన్లీ అని రాసుకున్నాం. కిన్లీ ఆ టాటా అనుకున్నాను. అంటే టాటా కంపెనీ యొక్క వాటర్ బాటిల్, టాటా అంటే మీరు వేరేది అనుకుంటారు కాబట్టి ఇక్కడికి కిన్లీ అని రాసుకున్నాను. కిన్లీ అని రాశాను. కిన్లీ అని రాయగలని అదేమైంది, నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా నువ్వు వాటర్ బాటిల్కి సంబంధించిన ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన ఏ బ్రాండ్తో చేస్తున్నావు కిన్లీ అనే కంపెనీకి సంబంధించిన వాటర్ బాటిల్దే నువ్వు వాడుతున్నావు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నిటిలో కూడా కామన్గా ఏవైతే వాడతామో ఆ థింగ్ని ఏం చేస్తారంటే ఇక్కడ రాయడం అనేది చేస్తారు. ఇలా రాయడాన్ని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ మనం డేటా రాసేస్తామంటే ఈ డేటా అనేది ఎప్పటికీ కూడా మారదనమాట. కావాలంటే మీరు చూడండి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేద్దామంటే మరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. మరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు నన్ను వసంత? నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, రెండో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు నన్ను వసంత? బాటిల్ అని రాస్తే రౌండ్ బ్రేస్ పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. బాటిల్ 2 అని పెట్టుకున్నాను. రెండో ఇలా పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బాటిల్ 2 అని పెట్టాను. బాటిల్ 2 అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగిందో చూడండి. అప్పుడు నాకేమైందంటే వాల్యూ ఈ నాకేమి ఇచ్చాడంటే కలర్ వాల్యూస్ అనేవి పాస్ చేయమంటున్నాడు. ఇక్కడ నేను వెళ్ళి ఏం చేద్దాం అంటే ఒక్కసారి పాస్ ఈ మొత్తం తీసేద్దాం. ఇక్కడికి వెళ్ళి పాస్ అని పెడదాం. పాస్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. అయినా కానీ ఇది ఒక ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్టర్ మొత్తాన్ని తీసేద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, రన్ చేస్తే ఇక్కడ వాల్యూస్ తీసేయండి. ఓకేనా? ఇప్పుడు నాకేమైందంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయింది. ఈ వాల్యూస్ కనుక తీసేస్తే అప్పుడు నాకు కరెక్ట్గా చూపిస్తాను అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ అయితే ఏమన్నా ఇది, రెండో ఆబ్జెక్ట్ అయితే ఏంటంటే ఇది అనమాట. అంటే నేను ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ పాస్ చేశాను. ఈ 2 ఆబ్జెక్ట్స్లో నేను ఏం చేశానంటే సెకండ్ ఆబ్జెక్ట్లో నేను ఏ కలర్ ఇచ్చాను అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దాం, సెకండ్ బాటిల్కి నేను ఏం చేద్దాం అంటే వేరే కలర్ ఇద్దాం అనుకున్నాను. అలా ఇవ్వాలంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే గ్రీన్ అని ఇచ్చాను. తర్వాత కామా పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి 10 లెటర్స్ అని పెట్టేసి నేను ఏం చేశాను రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నాకు ఇది కన్స్ట్రక్టర్ 1 అంటే ఒక కన్స్ట్రక్టర్, 2 కన్స్ట్రక్టర్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి, నాకు 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ రాసిన కోడ్లు చూసుకున్నాను. కోడ్లు ఏమున్నాయి అంటే ఒకటే కోడ్ ఉంది. అప్పుడు నేను ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ 1 ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆబ్జెక్ట్ 1 లోపల ఏ కలర్ ఉందో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఆబ్జెక్ట్ 1 అంటే ఏంటి, బాటిల్ 1 అనే దాన్ని ఆబ్జెక్ట్ 1 అంట. ఆ బాటిల్ 1 అని రాసేసి డాట్ పెట్టేసి
COLR కలర్ అని రాసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. దాని యొక్క అవుట్పుట్ అనేది నాకు ఏమైందంటే కింద వచ్చేసింది. ఏ కలర్లో ఉంది, పింక్ కలర్లో ఉంది. అలానే నేను ఏం చేద్దాం అంటే రెండో ఆబ్జెక్ట్ కూడా ఏ కలర్లో ఉందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఎక్కడికి వెళ్ళి రెండో ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను కదా, ఆబ్జెక్ట్లో కూడా నేను ఏం చేద్దాం అంటే కలర్ ఏందో చూద్దాం అనుకున్నాను. అందుకని బాటిల్ ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి తర్వాత డాట్ పెట్టేసి కలర్ ఇచ్చాను. ఇచ్చి చూస్తే నాకేమైందంటే మొదటిదైతే పింక్ కలర్లో ఉంది, రెండోది అయితే నాకేమంటే గ్రీన్ కలర్లోకి రావడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే వాటిలో మనం ఏ సిమిలారిటీస్తో అయితే మారుద్దాం అనుకుంటున్నామో అవి కనుక ఆబ్జెక్ట్ కాడ కనుక మనం పాస్ చేసామనుకో ఆర్గ్యుమెంట్ లోపల, అప్పుడు ఏమైందంటే ఆ ప్రాపర్టీస్తో నాకు ఏమైందంటే మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే మొదటి దానికి రెండో దాంట్లో కూడా కంపెనీ నేమ్ ఏముందనేది చూద్దాం అనమాట ఒకేసారి. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి బాటిల్ 1 అని చెప్పేసి ఆ కలర్ అయితే మారినాయి కదా, రెండిట్లో కూడా కంపెనీ నేమ్స్ ఏముంటాయో చూద్దాం అనుకున్నాను. కంపెనీ నేమ్ ఇచ్చాను, ఏమొచ్చిందో చూద్దాం. కంపెనీ నేమ్ ఏమని వచ్చింది, కిన్లీ అనేది వచ్చింది. రెండో దాంట్లో కూడా ఏముంటుందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే కంపెనీ నేమ్ ఇచ్చాను, చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు మనం ఎన్ని బాటిల్స్ క్రియేట్ చేసినా వాటన్నిటిలో కూడా నాకేమైందంటే ఒకటే కంపెనీ నేమ్ వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఏవైతే రాస్తారో ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ మీకు ఏదైతే మార్క్ చేసామో దీన్ని ఏమంటారు స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం రాసే యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఫిక్స్డ్గా ఉండే వాల్యూస్ని కనుక రాయాలంటే ఏం చేస్తారంటే ఇలా తర్వాత లైన్లో రాస్తారనమాట. ఏటినైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ చేంజ్ చేసే వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి వాటిలో రాయడం అనేది చేస్తారన్నమాట. అంటే ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో వీటిని ఏమంటారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే పాత సెషన్స్లో ఏం చేస్తామంటే లాస్ట్ బిఫోర్ వీక్ అంతా కూడా మనం ఏం చెప్పామంటే ఈ కాన్సెప్ట్ వరకు చెప్పానమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే ఓకే. అలానే మనం ఇంకా లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే ఇంకొకటి కూడా నేర్చుకున్నాం అనమాట. ఏంటిదంటే డిస్ట్రక్టర్స్ అనే వాటి గురించి నేర్చుకున్నాం. డిస్ట్రక్టర్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నామో వాటిని కనుక స్టాప్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ డిస్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. దాని సింటాక్స్ ఏంటిదంటే ఏం చేస్తారు, డిఎఫ్ అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టేసేసి డిఈఎల్ అని రాసేసి తర్వాత అండర్ స్కోర్ అని పెట్టేసి సేమ్ సినారియో కనుక రాసి ఉంటుంది దాన్ని ఏమంటారంటే డిస్ట్రక్టర్ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ డిస్ట్రక్టర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి అంత ఇంపార్టెంట్ లేదన్నమాట. ఓకే, అది ఎలా చేస్తారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి వదిలేసాను. ఓకే, చివరిలో రాస్తాను అదొకటి. తర్వాత మరొక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. అది ఏంటిదంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఎవరి లక్షణాలు అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో కనుక గమనిస్తే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. అంటే ఆవిడ ఏమంటారంటే తల్లి అంటారు. అంటే పేరెంట్లో ఉన్న పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికలు పిల్లలతో పాటు కూడా వచ్చినాయి అనుకోండి, దానిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఉన్న కొన్ని లక్షణాలు వాళ్ళ పిల్లలకు కూడా వచ్చినాయి కదా, అలానే మనం ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేసేటప్పుడు మనం కొత్త ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసే వాటిని ఏమంటారంటే చైల్డ్స్ అని అంటారు. ఏవైతే మనం ఒక బ్లూ ప్రింట్ రాస్తున్నామో దాన్ని ఏమంటారంటే పేరెంట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్లో ఉన్న పోలికలు ఏవైతే ఉన్నాయో మన ఆబ్జెక్ట్ న్యూ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ కూడా అప్లై కావాలి అంటే అలా చేయడానికి మనం ఏం చేస్తారంటే ఈ లూప్స్ అనే కాన్సెప్ట్లో ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం అని చేస్తారు. అంటే దట్ మీన్స్ నాకేం చేస్తుందంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ లూప్స్లో నేనేం చేస్తున్నాను, ఒక బ్లూ ప్రింట్ పెట్టుకున్నాను, ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. దీని ద్వారా నేనేం చేస్తున్నాను ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే దీనిలో ఉన్న అన్ని పోలికలు కాదన్నమాట, ఇక్కడ నేను రాసిన బ్లూ ప్రింట్లో ఉన్న అన్ని పోలికలు కాకుండా కొన్ని మాత్రమే. ఎందుకంటే నా దగ్గర యాపిల్ ఫోన్ 14 ఉందనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను నెక్స్ట్ ఇయర్కి నేను ఏం చేశాను అంటే 14 తీసేసి ఇప్పుడు 15 మార్చేసాను. 15 అనే మొబైల్ వచ్చింది అనుకున్నాం సపోజ్. ఈ 15లో కనుక మనం మారాలనుకోప్పుడు ఏం చేస్తారు, ఎంటైర్ ఈ యాపిల్లో ఉన్న 14లో ఉన్న అన్ని ఫీచర్స్ తీరు ఈ యాపిల్లో ఉన్న ఫీచర్స్ కొన్ని ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు ఇంకా వాటికంటే బెస్ట్గా ఏవైతే ఉంటాయో ఆ ఫీచర్స్ని కొన్నిటిని యాడ్ చేసి ఏం చేస్తారంటే 15 అనే మొబైల్ని లాంచ్ చేస్తారు.
అలానే మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తున్నామో ఆ బ్లూ ప్రింట్లో ఉన్న ఎంటైర్ డేటా కాకుండా మనం ఒక కొత్తగా ఇంకొక ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా న్యూగా బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అలా క్రియేట్ చేసేటప్పుడు మనం ఏవైతే ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఉందో ఆ బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకొని కొన్ని డిఫరెంట్ సినారియోస్తో కనుక మనం వేరే ఆబ్జెక్ట్స్ని కనుక లాంచ్ చేయాలి అంటే అలా లాంచ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక ప్రాపర్టీని, ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఇన్హెరిటెన్స్ అంటే రెండు తెలియాలన్నమాట. ఒకటి పేరెంట్, రెండోది ఏంటిదంటే చైల్డ్స్ అని పిలుస్తారు. పేరెంట్ చైల్డ్ అని పిలుస్తారు. అంటే పేరెంట్ చైల్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే నాకు తల్లి మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన నుండి పోలికలు నాకు కూడా వచ్చేసినాయి అనమాట. అలానే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్లో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ పోలికలతో నేనేం చేయాలంటే మరొక చైల్డ్ అనేది క్రియేట్ చేసి దానికి కూడా అదే పోలికలను సంక్రమించేటట్లు కనుక చెయ్యాలి అనుకో, అలా చేయడానికి మనకి ఏంటిదంటే పైథాన్లో మరొక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళాం. ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మీకు కూడా బాగా ఫెమిలియర్ అనమాట. C++ వాడేటప్పుడు, సి లాంగ్వేజ్ వాడేటప్పుడు, జావా ఇలా మీ కాలేజీలో జరిగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మీకు ఏముంటుందంటే ఈ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ కామన్గా ఉంటుంది అనమాట. దాంట్లో ఇన్హెరిటెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మీ అందరికీ తెలుసు అనమాట. ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనం కొన్ని ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేసేటప్పుడు కొన్ని సినారియోస్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ నుండి మనం ఏం చేస్తామంటే మరొక ఆబ్జెక్ట్ని సృష్టిస్తున్నాం అనమాట. అలా సృష్టించేటప్పుడు దానిలో కొన్ని పోలికలతో ఈ సృష్టించే ఆబ్జెక్ట్లో కూడా మనం క్రియేట్ చేయాలి అంటే అలా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ మొత్తాన్ని తీసేసి ఏం చేస్తారంటే ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఈ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీని క్రియేట్ చేసేసి దాని ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ ఇన్హెరిటెన్స్ అనేది తెలియాలి అంటే మనకి ఇంకా డీప్గా కనుక తెలియాలి అంటే అప్పుడు మనకి ఏం కావాలంటే మనం పేరెంట్ అనే ఒక క్లాస్ని, చైల్డ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఈ పేరెంట్ అనే క్లాస్ని, చైల్డ్ అనే క్లాస్ని క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నాకు రెండు ఉండాలి, ఒకటి పేరెంట్, ఒకటి చైల్డ్. పేరెంట్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ అన్న. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఏవైతే కోడ్ రాసి ఈ కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసి పడేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నేను ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇది కూడా తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు నాకేం కావాలంటే ఒక పేరెంట్ అనే ఒక క్లాస్ ఉండాలి. అలానే నాకేం కావాలి, చైల్డ్ అనే ఒక క్లాస్ ఉండాలన్నమాట. ఈ పేరెంట్ అనే క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే డేటా రాశానో ఈ క్లాస్ డిఫైన్ చేశాను కదా, ఈ డిఫైన్ చేసిన క్లాస్ని నేను ఏమంటానంటే పేరెంట్ క్లాస్ అంటారు. ఎలా అంటే క్లాస్ రాసి క్లాస్ నేమ్ పెట్టి దాని పక్కన ఎలాంటి రౌండ్ బ్రేసెస్ పెట్టకుండా నేను కాలన్ కనుక పెట్టాను అంటే అలా పెట్టి రాస్తే దాన్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు అనమాట. అంటే నేను ఇక్కడ ఏదైతే డిఫైన్ చేశానో ఈ డిఫైన్ చేసిన క్లాస్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. ఓకేనా? ఓకే. అదే చైల్డ్ క్లాస్ అనే వాటిని కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం అనమాట. మనం ఎలా క్రియేట్ చేస్తారంటే CLASS క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ అనేది పెట్టాలి. మనం ఏం చేద్దాం, బాటిల్స్లోనే వేరొక బాటిల్ యొక్క ప్రాపర్టీ చెప్తాం. వేరే బాటిల్ ఏంటి, కాపర్ బాటిల్ అన్నా, కాపర్ బాటిల్ అని రాసుకున్నాను. అంటే క్లాస్ నేమ్ కాపర్ బాటిల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. ఎవరిది పాస్ చేస్తున్నాను, ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఒకటి ఏదో ఒకటి ప్రాపర్టీస్ ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి DEF అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కాపర్ వాటర్తో ఏం చేస్తారు, మార్నింగ్ వాటర్ అనే ఒక ఫంక్షన్ నేను చెప్పేసి రౌండ్ బ్రేస్ పెట్టేసి తర్వాత కాల్ అని పెట్టేసి కిందకి వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను డబుల్ కోట్స్ పెట్టేసి మార్నింగ్ వాటర్ ఇచ్చేసానంట.
అంటే ఇప్పుడు నేను ఏదైతే కోడ్ రాసాను, ఈ కోడ్ రన్ చేస్తే నాకు ఏమీ రాలేదన్నమాట. అంటే ఇదిగో ఇక్కడ నుండి ఈ 17th లైన్ నుండి ఏదైతే ఉందో ఈ 17th లైన్ నుండి నేను ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశానో ఈ క్రియేట్ చేసిన దాన్ని మొత్తాన్ని ఏమంటారంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడం అంటారు. అక్కడ నేను ఏ క్లాస్ డిఫైన్ చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి దానిలో ఏదో వాల్యూ ఇచ్చాను కాబట్టి అప్పుడు ఏమంటారంటే ఇక్కడ నేను డిఫైన్ చేసిన దాన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, చైల్డ్ క్లాస్ అంటే ఏందో అర్థమైంది, పేరెంట్ క్లాస్ అంటే ఏందో అర్థమైంది. పేరెంట్ క్లాస్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే రౌండ్ బ్రేసెస్ పెట్టకుండా వదిలేస్తామో దాన్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ రాసి క్లాస్ నేమ్ పెట్టి తర్వాత కాల్ అని పెట్టేసి కనుక మనం వదిలేస్తాం అనుకోండి, ఇక్కడ రాసిన ఈ మొత్తాన్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. అలానే మనం ఏం చేసామంటే ఏదైతే క్లాస్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేస్లో పెట్టేసేసి ఒక వాల్యూ ఇచ్చామో అక్కడ క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు అనమాట. అంటే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, చైల్డ్ క్లాస్ అంటే ఏందో అర్థమైంది, పేరెంట్ క్లాస్ అంటే ఏందో అర్థమైంది. ఓకే, ఏ చైల్డ్ క్లాస్ అనేది కనుక తెలుసుకోవాలనుకో, దీని తండ్రి ఎవరు అనేది కనుక తెలుసుకోవాలనుకో, ఇక్కడ నేను చైల్డ్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ చైల్డ్ యొక్క తండ్రి ఎవరు అని అడుగుతారు ఇంటర్వ్యూలో. చైల్డ్ యొక్క తండ్రి ఎవరు అంటే ఈ రౌండ్ బ్రేసెస్లో మనం ఏదైతే పాస్ చేసామో ఈ పాస్ చేసిన దాన్ని ఏమంటారంటే ఈ చైల్డ్ యొక్క ఫాదర్ అని పిలుస్తారు. ఎవరు ఇక్కడ పాస్ చేసింది, నేను ఏమని పాస్ చేసేసాను, కాపర్ బాటిల్ అనే చైల్డ్ క్లాస్కి ఫాదర్ ఎవరు నాన్న వసంత? బాటిల్ కాబట్టి అప్పుడు ఏమంటారంటే ఈ చైల్డ్కి పేరెంట్ ఎవరంటే బాటిల్ అని చెప్పింది. ఓకే డన్. అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కూడా నేను పేరెంట్ అనేది క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు మా మురళికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అలానే వాళ్ళ నాన్నగారికి ఆ పైన ఇంకో నాన్నగారు ఉంటారు, వాళ్ళ నాన్నగారికి ఇంకొక నాన్నగారు ఉంటారు కదా. అలానే ఇక్కడ ఏదైతే చైల్డ్ ఉందో ఆ చైల్డ్కి ఒక ఫాదర్ ఉన్నట్లే అలానే ఇంటర్వ్యూలో అడుగుతారన్నమాట. ఇక్కడ పేరెంట్ అనే ఒక క్లాస్ డిఫైన్ చేశాం కదా, ఈ పేరెంట్ క్లాస్కు ఉన్న ఫాదర్ ఎవరు అని అడుగుతారన్నమాట. ఎవరు? బాటిల్ అనేది పేరెంట్ క్లాస్ కదా. అంటే ఇదేంటిది, ఈ చైల్డ్ క్లాస్, ఈ చైల్డ్ పేరు ఏంటంటే కాపర్ బాటిల్ అనమాట, ఈ పేరెంట్ పేరు బాటిల్ అనమాట. ఈ బాటిల్ అనే ఓడికి పేరెంట్ ఎవరు అన్నాను అనమాట. ఈ బాటిల్ అనేది ఏదైతే ఉందో ఈ బాటిల్ అనే ఓడికి పేరెంట్ ఎవరు అన్నాను అనమాట. కాపర్ బాటిల్ అనేవాడికి పేరెంట్ ఎవరు అంటే బాటిల్ సార్ అని చెప్పారు. బాటిల్ అనేవాడికి పేరెంట్ ఎవరు అంటే దానికే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా రాయడం అనేది చేస్తాం. ఇక్కడ ఏముంటుందంటే రౌండ్ బ్రేస్ అనేది ఒకటి ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. ఈ రౌండ్ బ్రేస్లో ఏముంటుందంటే పేరెంట్కి కూడా ఫాదర్ ఉంటాడు, వాడు ఎవరంటే ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అనేవాడు ఎవరంటే పేరెంట్కి పేరెంట్ అనమాట. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అందరికీ పేరెంట్ ఎవరంటే ఆబ్జెక్ట్ అనమాట. అంటే మనం అందుకొనే కదా చెప్పుకుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అన్నాం కదా. అంటే ఒక పేరెంట్ ఎవడైతే ఉన్నాడో ఆ పేరెంట్కి వాళ్ళ ఫాదర్ ఎవడంటే ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అనే ఓడి నిండే వీళ్ళందరూ పిల్లల రూపంలో వస్తారంట. అందుకోసం మనం ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, ఒక పేరెంట్కి ఎవరు ఫాదర్ అని అడుగుతారు అనమాట. ఎవరంటే అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ అయింది ఆబ్జెక్ట్ కోసం కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారంటే దీనికి ఫాదర్ అని చెప్తారు అనమాట. ఇది ఉంచేసి మనం రన్ చేసినా ఏం కాదు. అలానే మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ చుట్టూరే కాబట్టి మనం క్రియేట్ చేస్తుంది ఇది రాయరు అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే పేరెంట్కి అందరు డెవలపర్స్ కూడా ఏం చేస్తారంటే డిఫాల్ట్గా వదిలేయడం అనేది చేస్తారన్నమాట. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? హరివందన. ఓకే డన్. అలానే ఇప్పుడు ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చైల్డ్ క్లాస్ అని క్రియేట్ చేసేసాం కదా. అలానే ఇప్పుడు ఇందాక దాకా పేరెంట్ గురించి డీటెయిల్గా చెప్పాను అనమాట. పేరెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, పేరెంట్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా చూస్తారు, పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని ఎలా చూస్తారు, అలానే పేరెంట్ క్లాస్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని కనుక మనం చేంజ్ చేయాలనుకో ఎలా చేంజ్ చేస్తారు, అలానే అసలు పేరెంట్ క్లాస్ని కనుక డిలీట్ చేసేయాలనుకో అలా ఎలా డిలీట్ చేస్తారని ఇలా బోల్డ్ అన్నిటి వాటి గురించి మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. రైట్ను ఇప్పుడు నేనేం చేద్దామంటే నా కాన్సెప్ట్ మొత్తం చైల్డ్ మీదకి ఫోకస్ చేద్దాం. ఈ చైల్డ్ క్లాస్ ఏదైతే క్రియేట్ చేసేసానో ఈ చైల్డ్ క్లాస్ మీద ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు వర్క్ చేయడం అనేది చేద్దాం. ఇంతకు ముందులో మనం ఏం చేసాము, పేరెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చైల్డ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. క్రియేట్ చైల్డ్ ఆబ్జెక్ట్స్.
చైల్డ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే, యాడ్ చేస్తున్నాను. చైల్డ్ ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలనుకో, చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకో సింటాక్ ఏంటిది? క్లాస్ నేమ్ రాయాలి. చైల్డ్ ఆబ్జెక్ట్కి క్లాస్ నేమ్ ఏంటిది? ఏ మురళి కాపర్ బాటిల్ అని రాసిన తర్వాత ఏం చేయాలి? రౌండ్ బ్రేస్ పెట్టాను. ఆ తర్వాత ఇట్లా కనుక చేస్తుంటే అప్పుడు నాకేమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. కావాలంటే రన్ చేద్దాం చూడండి. నాకేం అవుట్పుట్ రాదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అనమాట. అంటే నాకేమైంది, బాటిల్ డాట్ అండర్ స్కోర్ ఇనిట్ అంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది రన్ అవుతుంది అనమాట. బట్ అది ఎందుకు అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 22 లైన్లో నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్ ఏమనుకున్నా అంటే కాపర్1 అని తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ కాపర్1 అని ఇచ్చాను. ఇలా కనుక ఇచ్చేసానంటే అప్పుడు నాకు ఏమైందంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది అని చెప్తారన్నమాట. ఇలా చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు మా మురళికి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు సార్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పారంటే సార్ నాకు ఒక చిన్న ముక్క అర్థమైంది సార్. ఈ పేరెంట్ ఎవడైతే ఉన్నాడో ఈ పేరెంట్లో ఉన్న ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు కూడా ఏం కావాలంటే మన చైల్డ్కి కూడా అప్లై అయితే దాన్ని ఏమంటారంటే సార్ ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పారు సార్ అని చెప్పాడు అనమాట. అంటే పేరెంట్లో ఉన్న లక్షణాలు అన్నీ నా కొన్ని అనేది తర్వాత చూద్దాం. అంటే ఇక్కడ ఎవరైతే పేరెంట్ ఉన్నాడో ఈ పేరెంట్లో ఉన్న కొన్ని లక్షణాలు ఇందాక మనం చూసాం కదా పిక్లో, ఈ తల్లిలో ఉన్న కొన్ని లిక్లు బిడ్డకి కూడా సంక్రమించినాయి కదా, అలా రావడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారనమాట. అలానే ఇక్కడ కూడా నేను ఏం చేద్దాం అంటే ఇన్హెరిటెన్స్ అనేది ఈ పైథాన్లో ఎలా చేస్తారో చూద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే పేరెంట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ప్రాపర్టీస్ని ఈ చైల్డ్కి కూడా అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. అలా అప్లై చేయాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ పేరెంట్కి సంబంధించిన క్లాస్ డిఫైన్ చేసేసి చైల్డ్ కార్డ్ నేను ఏం చేశానంటే వేరే క్లాస్ నేమ్ పెట్టి పేరెంట్ అని చెప్పానుకో, అప్పుడు ఏమైందంటే దీనిలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ చైల్డ్కి వచ్చేస్తాయి అన్నమాట. కావాలంటే మనం చూద్దాం ఒకసారి. అలా లక్షణాలన్నింటినీ కూడా చూడాలంటే ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేసి ఇప్పుడు నేనేం చేద్దాము, నా చైల్డ్కి ఏ కలర్ ఉందో చూద్దాం అనమాట. చైల్డ్కి కలర్ ఏందో చూడాలి అనుకోకుండా నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఈ చైల్డ్కి నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడ నేనేం చేద్దాము, ప్రాపర్టీస్ కదా మనం చెప్పుకుంది. ఫస్ట్ నుంచి చెక్ చేద్దాం. ఇక్కడ పేరెంట్లో ఏముంది, ప్రాపర్టీ కంపెనీ నేమ్ కిన్లీ అని ఉంది. ఓకే, ఇక్కడ నాకు చైల్డ్కి కూడా నాకు ఏమైందంటే ఈ చైల్డ్ అనేది ఏదైతే క్రియేట్ చేశానో ఈ చైల్డ్కి కూడా నాకు ఏం కావాలంటే కంపెనీ నేమ్ అనేది ఏ కంపెనీ నేమ్ ఉంది అనేది చూద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఆ ప్రాపర్టీ చూద్దాం అనుకున్నాను. అంటే స్టాటిక్ ప్రాపర్టీస్ కదా ఫస్ట్ మనం చూసేసేది. అంటే అక్కడ రాసిన స్టాటిక్ ప్రాపర్టీ ఈ చైల్డ్కి కూడా అప్లై అయిందో లేదో చూద్దాం అనుకున్నాం. అలా చూడాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం కాపర్1 అంటే ఆబ్జెక్ట్ నేమ్ మనం ఇది చైల్డ్ ఆబ్జెక్ట్ ఇది, ఆ చైల్డ్ ఆబ్జెక్ట్ రాసి తర్వాత డాట్ పెట్టేసి కంపెనీ నేమ్ అని రాసేసి స్టాటిక్ ప్రాపర్టీ రాసేసి నేను ఏం చేసాను రన్ చేశాను. ఆ రన్ చేయగానే నాకేం జరిగిందో చూద్దాం. ఇప్పుడు నాకేం జరిగింది, వన్ సెకండ్ రన్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందంటే నేను ఏదైతే రాశానో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి చూడండి. ఏమైనాయి, ఇక్కడ నేను ఏవైతే ప్రాపర్టీస్ రాశానో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి చైల్డ్కి కూడా అప్లై అయినాయా లేదా, అవునా కాదా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, నేనేం చేద్దాం చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ కూడా పని చేసి చూశాను అనమాట. నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఇగో అండర్ స్కోర్ మెయిన్ అని వచ్చిందంటే కాపర్ బాటిల్ అనే ఒక నేమ్తో నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. అంటే కాపర్ బాటిల్ అనేది ఏంటిది, చైల్డ్ కాబట్టి అంటే నేను ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేశానని దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. అంటే పేరెంట్ అంటే ఏంది, చైల్డ్ అంటే ఏందో డిఫరెన్స్ అర్థమైంది. పేరెంట్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చైల్డ్కి కూడా అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్
ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే పేరెంట్లో ఉన్న ఆల్ ద లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలా అప్లై చేస్తారు ఏంటనేది లైన్ బై లైన్ చూద్దాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, పేరెంట్లో ఉన్న స్టాటిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైల్డ్కి అప్లై అయ్యో లేదో చూడాలంటే ఎలా చూస్తారంటే ఇలా చూస్తారు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. అలానే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడ చైల్డ్ రాశాను కదా, ఈ చైల్డ్లో ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఈ ఫంక్షన్లో ఉన్న డేటాని చూద్దాం అనుకున్నాను అనమాట. అలా చూడాలంటే ఎలా చూస్తారనేది చూద్దాం అనమాట. అలా చూడాలంటే అప్పుడు నేనేం చేస్తారు, ఇక్కడ నాకేమో చైల్డ్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని చూద్దాం అనుకున్నాను. ఒక ఫంక్షన్ కనుక చూడాలి అనుకోప్పుడు నేనేం చేస్తాను, నన్ను వసంత ఫంక్షన్ కాల్ చేయాలి. అలా కాల్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఏ ఫంక్షన్లో ఉంది చైల్డ్ ఫంక్షన్ కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ రాసి తర్వాత డాట్ పెట్టేసేసి మార్నింగ్ వాటర్ అని చెప్పేసి తర్వాత ఏం చేశాను రౌండ్ బ్రేస్ పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగింది, వీఆర్ గెటింగ్ ద సింటాక్ ఎర్రర్. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆ ఎర్రర్ ఎందుకని ఎప్పుడైనా సరే ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ కూడా ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. ఏమైనా సెల్ఫ్ అని పాస్ చేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందో చూడండి, నాకు మార్నింగ్ వాటర్ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. అంటే మనం చైల్డ్లో ఉన్న డేటాని కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారంటే ఇలా కాల్ చేయమని చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే పేరెంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ కూడా మనకు వచ్చినాయో లేదో చూడాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఈ సెట్ క్యాప్ అనేది ఇద్దాం అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ అయిందంటే ఆ ప్రాపర్టీస్ మనకు వచ్చినట్టు అనమాట. సెట్ క్యాప్ అని ఇచ్చాను. క్యాప్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేసి చూస్తే నాకేమైందంటే అక్కడ రాసిన ప్రాపర్టీస్ కూడా నాకేమైంది అంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే అంటే ఇప్పుడు నాకేం జరిగింది, ఇన్హెరిటెన్స్ అంటే కంప్లీట్లీ అర్థమైంది. అంటే ఏంటిదంటే మనం ఏదైతే ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చైల్డ్కి కూడా అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అని చెప్పుకున్నాం అనమాట. ఓకే డన్. ఆ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీస్తో ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. అంటే ఒక పేరెంట్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా చూస్తారు, అలానే వాటిలో ఉన్న ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న డేటాని కనుక మనకు అప్లై అయ్యలేదు చూడాలంటే ఎలా చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారు. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తాము కన్స్ట్రక్టర్స్ అనే వాటిని కూడా క్రియేట్ చేస్తాం కదా. ఈ కన్స్ట్రక్టర్స్ని కాల్ చేసేసేటప్పుడు చైల్డ్ క్లాస్తో ఎలా పేరెంట్ క్లాస్తో కాల్ చేయడం అయితే నాకు అర్థమైంది. అలాంటి చైల్డ్ క్లాస్తో కనుక కాల్ చేస్తే అప్పుడు ఏం జరిగిద్ది అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే అక్కడ ఏం లేదు, అదే చేసి నేనేం చేశానంటే పాస్ చేశాను అనమాట. ఇప్పుడు బాటిల్ డాట్ ఇప్పుడు నేనేం చేశానంటే కాపర్ బాటిల్ అని రాసేసి నేను ఇది పెట్టాను అనమాట. ఇది పెట్టేసి నేను ఏం చేశానంటే పాస్ చేశాను. బట్ నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ నాకు ఏ కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఏమున్నాయి అంటే నాకు చైల్డ్ కలర్స్కి నాకు ఏం కావాలనుకున్నా అంటే ఒకటి ఎల్లో కలర్ ఒకటి కావాలనుకున్నాను నా బాటిల్కి. ఇంకోటి ఏం చేద్దామంటే దాని కెపాసిటీ ఎంత అని పెడదామంటే ఒక 100 లీటర్లు అని పెడదాం అనుకున్నాను. అలా కనుక నేను పాస్ చేయాలనుకోకుండా నేను ఎలా చేస్తానంటే ఒకసారి చూద్దాం. మన చైల్డ్కి కనుక ప్రాపర్టీస్ కనుక పాస్ చేయాలనుకో అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఎల్లో అని రాసేసేసి తర్వాత కామా పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే 100 లీటర్ కెపాసిటీని పెట్టాను. ఇలా పెట్టేసి నేను ఏం చేశానంటే పాస్ చేసేటప్పుడు నాకేమైందో చూడండి, కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. బట్ నాకేమైందంటే ఇక్కడ సెట్ క్యాప్ అనే అవుట్పుట్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసిన చైల్డ్ లోపల కలర్ అనేది ఏముందో చూద్దాం అనుకున్నాను. అందుకని కలర్ కనుక చూడాలనుకోప్పుడు నేనేం చేయాలి, కాపర్ 1 అని రాసేసి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అని పెట్టేసేసి COLOR కలర్ అనే ప్రాపర్టీ కాబట్టి ఈ మొత్తం చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి అప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేశానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకున్నాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని రౌండ్ బ్రేస్లో పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఎల్లో అనే కలర్ రావడం జరుగుతుంది. అంటే నేనేం చేశాను, నా చైల్డ్ క్లాస్లో ఏవైతే చేంజెస్ చేశానో ఆ చేంజెస్కి తగ్గట్లు నాకు డేటా అనేది అప్లికబుల్ కావాలంటే నేను ఏం చేస్తాను, నేను చైల్డ్ క్లాస్కి కనుక చెప్పేసాను అనుకో ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమవుతాయంటే పాస్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట.
ఓకే. అలా పాస్ చేసేటప్పుడు ఇక్కడ నేనేం చేశానంటే, ఈ సెట్ క్యాప్ ఏదైతే ఉందో, ఈ సెట్ క్యాప్ దగ్గరికెళ్ళేసి నేనేం చేశానంటే, ఇక్కడ డబుల్ కోట్స్ అనేవి పెట్టలేదు. పెట్టకుండా నేనేం చేశానంటే, ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుండా నేనేం చేశానంటే రన్ చేశాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైద్దంటే, వీఆర్ గెట్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి జరుగుతాయనమాట. సెట్ క్యాప్ అనేది నువ్వు ఏదైతే ఫంక్షన్ కాల్ చేసేసావో, ఆ ఫంక్షన్ లోపల నువ్వేం చేసావంటే ఏదో ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదని చెప్తారు. అప్పుడు మనం వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని కనుక పెట్టేసి ఆర్గ్యుమెంట్ అప్పుడు కనుక మనం పాస్ చేసేసాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే అక్కడ ఉన్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. అలానే ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? సపోజ్ దట్ నేను ఇక్కడ ఏం చేశానంటే 100 పెట్టకుండా అసలు వాల్యూ పెట్టకుండా వదిలేసాను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఒక వాల్యూ ఇచ్చేసాను, తర్వాత రెండో వాల్యూ ఇవ్వకుండా వదిలేసాను. అప్పుడు నాకేమైందంటే బాటిల్ అండర్ స్కోర్ ఇనిట్ అయిందనమాట. ఇక్కడ ఏమైందంటే ఒక వాల్యూ అనేది మిస్ అయింది అని చెప్పాడు. ఏం వాల్యూ మిస్ అయిందంటే పైకి వెళ్ళి చూశాను. అంటే బాటిల్ అండర్ స్కోర్ ఇనిట్ అంటే కన్స్ట్రక్టర్, అంటే బాటిల్ అనేది పేరెంట్. అంటే మనం ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్టర్లో మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలంటే ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడు, సెల్ఫ్ ఒకటి, కలర్ ఒకటి, కెపాసిటీ ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు నాకు 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఒక వాల్యూ పాస్ చేశానంటే ఆ మూడింటికి అడ్జస్ట్ అవ్వదు కదా, అందుకోసం ఇక్కడ నేను ఏం చేశానంటే కామా పెట్టేసి ఇంకొక వాల్యూ ఇచ్చాను అనమాట 10 అని. అప్పుడు నాకేమైందంటే నాకు 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటే నాకు 2 వాల్యూస్ ఎందుకు పాస్ అయినాయి అంటే ఫస్ట్ ఏదైతే మనం రాస్తామో ఈ వాల్యూని ఏం చేస్తుందంటే కంప్యూటర్ డిఫాల్ట్గా తీసేసుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ది మనకి ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూని పాస్ చేస్తుంది, తర్వాత మనం ఎన్ని అయితే వేరియబుల్స్ ఇస్తామో అన్ని రకాల చేంజెస్ మాత్రమే చేస్తాం అనమాట. అలా చేయడం ద్వారా మనకి ఏమైందంటే అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే సరే కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎన్ని పారామీటర్స్ అనేవి పాస్ చేస్తున్నాం, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నాం అనేది కూడా చూసుకొని వాటి ద్వారా ఏం చేస్తామంటే వాల్యూస్ పాస్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే చైల్డ్స్తో కూడా వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే సింగిల్ మెథడ్ అని పిలుస్తారు అనమాట. సింగిల్ పేరెంట్ మెథడ్ అంటారు. ఈ ఇన్హెరిటెన్స్లోనే మనకి ఏమిటంటే ఇంకా బోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మనం ఏం చేద్దాం అంటే రేపటి సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. ఈ రోజు సెషన్లో చైల్డ్ అనే ప్రాపర్టీస్ని వర్క్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీస్లో? ఓకేనా? ఎనీబడి హ్యావ్? అర్థమైంది కదా? సో దీంతో నాకు ఏమైందంటే ఈ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీస్ని మనం ఏం చేయొచ్చు అంటే పేరెంట్కి రాసిన ప్రాపర్టీస్తో కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇన్హెరిట్ అనే మీన్స్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని ఏం చేస్తారంటే పేరెంట్లో అయినా ఉండేసి అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే చైల్డ్లో కూడా ఏం చేయొచ్చు అంటే కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేయొచ్చు. అదే చైల్డ్లో కూడా కన్స్ట్రక్టర్స్ కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. అప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తారంటే ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, డిఎఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే అండర్ స్కోర్ ఇనిట్ అని రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశాను రౌండ్ బ్రేస్ పెట్టి సెల్ఫ్ అని రాసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కాలమ్ పెట్టేసేసి కిందకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ అని రాశాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే కోడ్ని ఇలానే ఉంచేసి నేను ఏం చేశానంటే కాల్ చేసినప్పుడు నాకు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఒక ఎర్రర్ అనేది రావడం జరిగింది అనమాట. ఏంటిది అంటే ఇక్కడ నువ్వేం రాసేసావు, కాపర్ బాటిల్ అండర్ స్కోర్ ఇనిట్ అనేది రాసావు. అంటే అప్పుడు నువ్వేం రాసావంటే నువ్వు పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్లో చేంజెస్ కనుక రాయాలి అంటే అప్పుడు నువ్వేం చేయాలి అంటే చైల్డ్ కన్స్ట్రక్ట్ అనేది రాయకూడదు అనమాట. అప్పుడు నీకేమవుతుందంటే దాంట్లో ఉన్న చేంజెస్ అన్నీ కూడా దీంట్లోకి అప్లై అయిపోతాయి. అలా కాకుండా నువ్వేం చేసావు అంటే ఇక్కడ నువ్వేం చేసావు, చైల్డ్ కోసం ఒక కన్స్ట్రక్టర్ రాసుకున్నావు. ఆ కన్స్ట్రక్టర్ నువ్వు కాల్ ఎక్కడ చేసేసావు, ఇక్కడికి వెళ్ళి నువ్వేం చేసేసావు సెట్ క్యాప్ అంటే ఎక్కడది పేరెంట్లో ఉన్న ప్రాపర్టీ అనమాట. అంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంది, నువ్వు ఒక డేటాని ఏం చేసావు అంటే ఫిల్ చేసుకున్నావు. ఆ డేటాని నువ్వేం చేస్తున్నావు కాల్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ ఏదైతే చైల్డ్ క్లాస్లో మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నామో ఆ కన్స్ట్రక్టర్ని మాత్రమే మనం ఏం చేయాలంటే కాల్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మనం ఏం చేసామంటే పేరెంట్లో ఉన్న డేటాని కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్టర్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అలా చేయకపోతే మనకి ఏమైందంటే ఎర్రర్స్ అనేవి రావడం జరిగింది అనమాట. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ సెట్ క్యాప్ ఏదైతే ఉందో ఈ సెట్ క్యాప్ అనేది తీసేసేసి ఇక్కడ నేను ఏం చేశానంటే మార్నింగ్ అని ఇచ్చాను అనమాట. మార్నింగ్
మార్నింగ్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే మార్నింగ్ వాటర్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి రన్ చేసినా కానీ నాకు అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక ఎర్రర్ అనేది ఫామ్ అయిందనమాట. ఏంటిది? ఆ ఎర్రర్ యొక్క మీనింగ్ ఏంటంటే నువ్వు ఏం ఫామ్ చేసావంటే ఇక్కడ నీకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏంటిదంటే ఇది ఇక్కడ చూసి ఈ కాపర్ బాటిల్ నువ్వు ఏం చేసావంటే వాల్యూస్ పాస్ చేసేసేవరా, అవి సరి చూసుకోరా బాబు ముందలని చెబుతుంది అనమాట. అవి సరి చూసుకోరా బాబు అంటే ఏంది? ఇక్కడికి వెళ్ళి చూసుకున్నా అనమాట. ఓకే, కాపర్ బాటిల్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ది. ఈ కన్స్ట్రక్టర్లో మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేసాం ఇక్కడ చూడు ఎన్ని వాల్యూస్ పాస్ చేసావు? 2 వాల్యూస్ పాస్ చేసావు. అంటే ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ఒక ఆర్గ్యుమెంటే ఉంది. అండ్ నువ్వు 2 వాల్యూస్ ఎలా వెళ్తాయి లోపలికి? వెళ్ళావు కదా. అందుకని ఇక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేసావు అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్తో రీప్లేస్ చేసుకో, అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి దాంట్లోకి అప్లై చేస్తే వెళ్తాయి అని చెప్తుంది అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కాపీ చేసేసుకొని ఇక్కడ నేనేం చేశానంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి మనం వాడాల్సింది ఇక్కడ రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కలర్ అనే ప్రాపర్టీ రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కెపాసిటీ అనే ప్రాపర్టీ రాశాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్తో కనుక రన్ చేసాను అనుకోండి, అప్పుడు నాకేమవుతాయి అంటే అదే వాల్యూతో నాకు ఇందాక దాకా ఏమైంది పైన కన్స్ట్రక్టర్ అనేది వచ్చింది. ఇప్పుడు నాకేమైంది అంటే నేను ఏదైతే కాల్ చేశానో ఆబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ కాల్ ఏదైతే చేశానో ఆ ఆబ్జెక్ట్ కాల్కి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ మాత్రమే నాకు ఏమైంది అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ కాల్ చేసేటప్పుడు పేరెంట్లో ఉన్న డేటాని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అలా కాల్ చేయాలంటే ఏం చేస్తాను అంటే సెట్ క్యాప్ అనేది కూడా ఇచ్చేసేసి నేను రన్ చేశాను అనుకో, అప్పుడు ఏమైందంటే పేరెంట్ కాల్ జరిగిద్ది, అలానే నాకు ఏం జరిగిద్ది అంటే చైల్డ్లో ఉన్న కాల్ కూడా జరిగిద్ది. బట్ మనం పాస్ చేసే వాల్యూస్ అన్ని కూడా వేటిలో పాస్ చేసుకోవచ్చు అంటే చైల్డ్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే పేరెంట్ ఉన్న లక్షణాలను వాడుకోవచ్చు, చైల్డ్లో మనం క్రియేట్ చేసిన లక్షణాలను కూడా వాడుకొని వాటిలో మనం ఏవైతే వాడుకోవాలనుకుంటున్నామో వాటిని మాత్రం ఏం చేస్తారంటే యూజ్ చేసుకోవడం అనేది చేస్తారు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో లాస్ట్ లైన్స్ ఏవైతే చెప్పానో అది అర్థం కాబట్టి టుమారో సెషన్లో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. దీంతో మనకి ఏమైందంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యాపీ